ఈరోజు మనం ప్రధానంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, అందులోనూ న్యూమోనియాకు సంబంధించిన విషయాల గురించి చర్చిద్దాం. అసలు ఎందుకంటే ఇది రాబోయేది చలికాలం. ఏ కాలంలో అయినా ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్ రావచ్చు. కాకపోతే ఏంటంటే చలికాలం ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అసలు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లో మనకి గొట్టం ద్వారా గాలిపోతుందని ముందు చెప్పుకున్నట్టు, దాంట్లో ఇన్ఫెక్షన్ బ్రాంకైటిస్ అంటాము. పారెంకైమాలో వస్తే న్యూమోనియా అంటాం అనమాట. సో ఈ న్యూమోనియాకి సంబంధించి మనం చర్చిద్దాం. న్యూమోనియాకి అసలు ఎవరెవరిలో ఎక్కువ రావచ్చు, ఏ పబ్లిక్ లో అయినా న్యూమోనియా అనేది రావచ్చు. ఇది అంటువ్యాధా? అవును, ఇది అంటువ్యాధి. అంటే రోగి దగ్గినప్పుడు ఆ దగ్గు ద్వారా, దగ్గు నుంచి వచ్చే డ్రాప్లెట్స్ నుంచి ఇది స్ప్రెడ్ అవుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే, మరి ఎవరెవరు ఎక్కువ ప్రమాదానికి గురి కావచ్చు? ఎవరెవరు ఎక్కువ ప్రమాదానికి గురి కావచ్చు అంటే, హెల్తీ సబ్జెక్ట్స్ కంటే కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు, అంటే షుగర్ ఉన్న వాళ్ళు కానీ, స్టిరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఉన్న పేషెంట్స్ కానీ, గుండె ప్రాబ్లం ఆల్రెడీ ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళందరికీ న్యూమోనియా వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. ఇంకా ఆస్తమా, సిఓపిడి, వీళ్ళకి ఇంకా ఎక్కువగా న్యూమోనియా ప్రోన్ ఉంటారు అనమాట వీళ్ళందరూ. ఎందుకంటే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. న్యూమోనియాకు గల కారణాలు ఏంటి? ఇది బ్యాక్టీరియల్ వల్ల వస్తుందా? అవును, బ్యాక్టీరియా వల్ల రావచ్చు, వైరస్ వల్ల రావచ్చు, ఫంగస్ వల్ల రావచ్చు, మైకో బ్యాక్టీరియా వల్ల రావచ్చు. ఇంకా కొన్ని సందర్భాలలో అంటే ఎండోబ్రాంకియల్ మ్యాలిగ్నెన్సీస్ ఉండి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ద్వారా కూడా కన్సల్టేషన్ రావచ్చు. ఓకే, కన్సల్టేషన్ అంటే న్యూమోనియాకి సంబంధించిన మెడికల్ టర్మ్ అనమాట. అయితే ఈ న్యూమోనియాలో ఎక్కువ శాతం బ్యాక్టీరియానే ఉంటుంది. అందులో కూడా స్ట్రెప్టోకోకస్ న్యూమోనియా కానీ, క్లెప్సియల్లా కానీ, ఇట్లాంటివన్నీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అయితే ఇది ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఏ విధంగా సంక్రమిస్తుంది అంటే, రోగి నుంచి వచ్చే డ్రాప్లెట్స్ నుంచి వస్తుంది. సో మనం మాస్క్ వాడడం, రోగిని కూడా మాస్క్ వాడేలా చేయడం అనేది ఉత్తమమైన మార్గం. సో దీని మరి లక్షణాలు ఏంటి? దీంట్లో ప్రధానంగా ఇప్పుడు మనం బ్యాక్టీరియల్ సంబంధించింది కానీ, అంటే వైరస్ సంబంధించింది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. బ్యాక్టీరియాకి సంబంధించింది అయితే దగ్గు, ప్రధానంగా తీవ్రమైన దగ్గు, తెమడ. ఆ తెమడ కూడా ఎల్లో కలర్ లో కానీ, లేకపోతే ఎల్లో టు వైట్ అట్లా మ్యూకోప్యూరిలెట్ స్ఫుటం అంటాం అనమాట. ఆ విధంగా తెమడ రావడము, హై గ్రేడ్ టెంపరేచర్ విత్ చిల్స్, చలి జ్వరం అంటాం కదా, అలా చలితో వణికినట్టుగా జ్వరం రావడము, దమ్ము కూడా రావచ్చు కొంతమందికి, అండ్ ఛాతీ నొప్పి. ఒకవేళ న్యూమోనియా అనేది అసోసియేటెడ్ గా కొంచెం ప్లూరల్ ఎఫ్యూషన్ తో ఉంటే వాళ్ళకి ఛాతీ నొప్పి కూడా వస్తుంది అనమాట. సో ప్రతి ఛాతీ నొప్పి కార్డియాక్ అని అనుకోవడానికి లేదనమాట. లెఫ్ట్ సైడ్ కూడా న్యూమోనియా రావచ్చు. అండ్ వైరస్ లో అయితే ఇంత దగ్గు తెమడ రాకపోవచ్చు, కొంచెం దగ్గు, బాడీ పెయిన్స్ ఎక్కువ ఉండొచ్చు, ఫీవర్, బాడీ పెయిన్స్, ఇట్లాంటి సిస్టమిక్ కంప్లైంట్స్ ఎక్కువ ఉంటాయి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు అట్లాంటివి ఎక్కువ ఉంటాయి అనమాట. దగ్గు ఉంటే కొంతమందికి దగ్గు లేకుండా కూడా వైరల్ పిక్చర్ ప్రజెంట్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి అన్నమాట. ఒకటి ఇది. ఇంకా ఫంగస్, మిగతా అన్ని కూడా దాదాపుగా బ్యాక్టీరియా లాగానే ప్రజెంట్ అవుతుంది. కాకపోతే ఏంటంటే మైక్రో బ్యాక్టీరియాలో ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది అనమాట. యూజువల్ గా దగ్గు అనేది 3-4 రోజుల్లోనే ఎక్కువ తీవ్రమైన దగ్గు, తీవ్రమైన జ్వరం అనేది బ్యాక్టీరియాలో ఉంటుంది. మైక్రో బ్యాక్టీరియా టేక్స్ లాంగ్ కోర్స్. మైక్రో బ్యాక్టీరియా అంటే ఏదో కాదు, టీవీకి సంబంధించింది అనమాట. ఓకే, సో అసలు మరి మనం ఈ న్యూమోనియాని ఏ విధంగా నిర్ధారించవచ్చు? ఫస్ట్ లక్షణాలతో పాటు డాక్టర్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేసినప్పుడు కనబడే కొన్ని సంకేతాలు ఉంటాయి. క్రిప్స్ రావడము, బ్రాంకియల్ బ్రీతింగ్ అని సైన్స్ ఉంటాయి అనమాట. దాంతో పాటు ఎక్స్రే, ప్రధానంగా ఎక్స్రే ద్వారా గుర్తిస్తాం మనం. ఎక్స్రేలో కూడా ఏమైనా డౌట్ ఉంటే మనం సిటీ స్కాన్ కూడా చేయించాల్సి రావచ్చు. ఇంకా ఏం పరీక్షలు అవసరం ఉండొచ్చు? తెమడకు సంబంధించి తెమడ వస్తే మనం తెమడను టెస్ట్ కోసం పంపిస్తాం అన్నమాట. గ్రామ్ స్టెయిన్, కల్చర్, ఫంగస్ కి సంబంధించింది, టీవీకి సంబంధించిన పరీక్షలు పంపిస్తాం. యూజువల్ గా అక్యూట్ లో ఉంటే టీవీకి సంబంధించింది పంపివ్వము. కాకపోతే ఏంటంటే పేషెంట్ ఇమ్యూనో కాంప్రమైజ్ ఉంటే టీవీకి సంబంధించిన పరీక్ష కూడా అవసరం పడుతుంది. అనుకోవడానికి లేదు, టీవీ అంటే క్రానిక్ కోర్స్ కదా అని అనుకోవడానికి కూడా లేదనమాట. ఇంకా కొంతమందిలో బ్రాంకోస్కోపీ కూడా అవసరం పడవచ్చు. అంటే చిన్న పైప్ వేసి వాళ్ళు ఎవరైనా తెమడ తీయలేని వాళ్ళు, ఎవరైనా ఏజ్డ్ వాళ్ళు కానీ, లేకపోతే తెమడ ఎక్కువ రావట్లేదు కానీ ఎక్స్రేలో పెద్ద కన్సల్టేషన్ ఉంది, సిటీలో కూడా కన్సల్టేషన్ లాగానే పిక్చర్ ఉంది పెద్దగానే, అంటే మనము బ్రాంకోస్కోపీ పరీక్ష కూడా అవసరం రావచ్చు అనమాట. బయాప్సీ అంతవరకు అవసరం పడకపోవచ్చు, ఎర్లీ స్టేజెస్ లో ఇట్లాంటి అవసరం పడకపోవచ్చు అనమాట. సో ఇంకేం పరీక్షలు? ఈ పరీక్షలలో కొంతవరకు నిర్ధారించవచ్చు మనం. ఎక్స్రేలో చాలా వరకు తెలుసు. మరి ఏ విధంగా దీన్ని నయం చేయవచ్చు? అయితే ఇక్కడ ప్రధానంగా మనం ఏంటంటే, ఇలాంటి లక్షణాలు కనబడినప్పుడు డాక్టర్ని సంప్రదించడం అనేది ఉత్తమమైన మార్గం. సొంతంగా మందులు వేసుకోవడము, లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్పారు కదా మందులు వేసుకోవడం కంటే కూడా ఒక వైద్యుని సంప్రదించి చేయడం ఇంపార్టెంట్. ఎందుకంటే దీంట్లో మనము మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు. అంటే ట్రీట్మెంట్ ఏ విధంగా, ఓపీపీఎస్ లో ట్రీట్మెంట్ చేయొచ్చా, ఐపీపీఎస్ లో ట్రీట్మెంట్ చేయాలా, లేకపోతే ఐసీయూలో అడ్మిట్ చేయాలా అనేది డాక్టర్ నిర్ధారిస్తాడు అనమాట.
ఓపీ బేస్డ్ ట్రీట్మెంట్ అంటే తక్కువ లక్షణాలు, తక్కువ తీవ్రతగా నిర్ధారించడం, కర్వ్ 65 ఇలాంటి కొన్ని స్కోర్స్ ఉంటాయి. వాటిని బట్టి మనము డాక్టర్ నిర్ధారించిన తర్వాత ఓపీ బేస్ లో అవసరమైతే దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ అనేది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాబట్టి యాంటీబయాటిక్స్ ట్రీట్మెంట్ అనేది తప్పకుండా దగ్గు తగ్గించడానికి యాంటీబయాటిక్స్, ఫీవర్ కి సంబంధించి. ఒకవేళ తీవ్రత ఎక్కువ అనిపిస్తే మరి అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్ పెట్టడము, దానికి సంబంధించిన క్రైటీరియాలు ఉంటాయి అన్నమాట. ఇంకా దమ్ము కూడా ఎక్కువ వస్తుంది, మాట్లాడేటప్పుడు కూడా దమ్ము వచ్చే స్టేజ్ లో డాక్టర్ మిమ్మల్ని గమనించి రెస్పిరేటరీ రేట్ ఇవన్నీ చూసి ఒక నిర్ధారణకు వస్తాడు. ఐసీయూలో అడ్మిట్ చేయాలంటే ఐసీయూలో కూడా అడ్మిట్ చేయాలన్నమాట. ఎందుకంటే ఈ విధంగా ఎందుకు చేయాలంటే ఇప్పుడు ఓపీ బేస్డ్ ట్రీట్మెంట్ లో మనమే ట్రీట్మెంట్ తీసుకుంటే మోర్టాలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. మనము ఓపీలో, ఐపీలో, ఐసీయూలో చేసేటప్పుడే మోర్టాలిటీ ఛాన్సెస్ అనేవి ఉంటాయి. అట్లాంటి సొంత వైద్యం అనేది అసలు పనికిరాదు. సో ఓరల్ యాంటీబయాటిక్స్ పెట్టాలా, లేకపోతే ఐవీ యాంటీబయాటిక్స్ పెట్టాలా, ఐవీ యాంటీబయాటిక్స్ తో పాటు ఇంకేదైనా సపోర్ట్ అవసరమా, ఐసీయూలో ఉంచాలా అనేది డాక్టర్ ని సంప్రదించి తెలుసుకుంటే ఉత్తమమైన మార్గము. సొంత వైద్యం చేసుకోకండి. అండ్ ఇంకొకటి, ఏ విధంగా దీన్ని నివారించవచ్చు అంటే, నివారణ అంటే మనం దాదాపుగా ఏంటంటే హెల్దీ ఫుడ్ హ్యాబిట్స్, హెల్దీ లైఫ్ స్టైల్ చేసుకుంటూ, మంచి ఎక్సర్సైజ్ చేసుకుంటూ, రోగికి సంబంధించిన దగ్గు సంబంధించిన లక్షణాలు, రోగానికి సంబంధించిన లక్షణాలు ఉంటే దూరంగా ఉండడం, లేకపోతే మాస్క్ పెట్టుకోవడం, వాళ్ళతో మాస్క్ పెట్టుకోవడం ద్వారా కొంతవరకు అయితే నివారించవచ్చు అండి. అయితే అయినా కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎవరికైతే ఇంతకుముందు మనం చెప్పినట్టు వీళ్ళందరికీ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది, ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అని చెప్పాను కదా వాళ్ళకి. సో వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండడం అనేది మంచిది. ఏ విధమైన 24/7 ఈ విధమైన సర్వీసెస్ అన్ని కూడా మన మెడికవర్ నిజామాబాద్ లో అందుబాటులో ఉన్నాయి. ఐసీయూ అవసరమైన, ఐపీ అవసరమైన, ఓపీ అవసరమైన 24/7 సేవలు అందుబాటులో ఉన్నాయండి. నిస్సంకోచంగా వినియోగించుకోండి. ధన్యవాదాలు.